నాలాయిర దివ్య ప్రబంధంలోని తిరువిరుత్తము అనే రచనను నమ్మాళ్వారు రచించారు. ఈ తిరువిరుత్తము 100 పాశ్రములతో నిండి ఉన్నది. ఇప్పుడు ఈరోజు మొదటి 20 పాశ్రములను చూద్దాము. பொய்நின்றா ஞானமும் பொல்லா வழக்கும் அளக்குடம்பும் என்றின்றா நீர்மையினியாம் உணாமை உயிர் அளிப்பான் என்னின்றா யோனியமாய் பிறந்தாய் இமையோர் தலைவா మైనిండ్రు కేటరులాయ్ అడియన్ చెయ్యం విన్నప్పమే. ఓ దేవాది దేవా, ఈ దాసుడు చేయు విన్నపమును ప్రశాంతముగా విను. నిజమే చెబుతున్నాను. చేతనావస్థలో ఉన్న ఈ ప్రపంచంలో నా ఆత్మ పాపకర్మలతో నిండిపోయి ఎన్నో జన్మలుగా ఎన్నెన్నో మురికి శరీరములతో పుడుతూనే ఉన్నది. ఇటువంటి పరిస్థితి ఇక రాకుండా మా ఆత్మను కాపాడు స్వామి. తిరువిరుత్తమ యొక్క 2వ పాశ్రం. செல்லுநீர் தடத்து கையில் மிளரந்தால் அப்பசேதிக்கண் அழுநீர் தொடம்பாள மறுகின்றன் வாலியரோ முழுநீர் முகில் வண்ணன் கண்ணன் விண்ணாட்டவர் மூதுபராம் తొలునీరు ఇరయ్యడికే అంబుషోటి అశూల్ కొలర్కే. 2వ పాశ్రం యొక్క అర్థము. మోక్షమును పొందినవారు కొలిచే మంగళకరమైన నిండు నీటి మేఘవర్ణుడు ఆ కృష్ణుడి 2 దివ్య పాదములను చేరాలి అని ఒత్తైన జుట్టుముడి కలిగిన ఈ ఆళ్వార్ నాయక నిండు నీటి సరస్సులలో చేపలు తుళ్ళిపడినట్లుగా తన ఎర్రని గీతల కన్నులలో నీరు నింపుకొని తల్లడిల్లుతున్నది. తిరువిరుత్తమ యొక్క 3వ పాశ్రం. కుళర్ కోవలర్ మడప్పావయ్యం మణుమకళం తిరువం நிலர் போல்வனார் கண்டு நீர் குங்கலோ மீளுங்கொள் தண்ணம் துளாய் அலர் போலடம் சக்கரத்தண்ணலர் விண்ணோர் துளக்கடவும் தளர் போல் சினத்தா புளின் పేంబొనదని ఎంజమే. చల్లని తులసిమాలను ధరించి అగ్నివలి మండే శ్రీచక్రమును చేతగలిగిన స్వామిని దేవతలు సేవిస్తుండగా వేణుగాణ మోహితురాలైన అనురాగపు గోపబాల రాధ, సహనమూర్తి అయిన భూదేవి, ఐశ్వర్యవంతురాలైన లక్ష్మీదేవి ముగ్గురు కలిసి నీరవలే వెంట ఉన్న వేళ కాలాగ్ని కంటే వేగము కలిగిన స్వామి వాహనమైన గరుత్మంతుడిని వెంబడిస్తూ వెళ్ళిన ఈమె ఒంటరి మనస్సు ఆ స్వామిని చూసి కుదురుగా ఉండలేక ఆనంద తాండవము చేస్తున్నది. 4వ పాశ్రం యొక్క 4వ పాశ్రం. తన నెంజమ్మున్నవారు పొళ్ళ ఏకవరందత్తు తన నొందళారుకు ఇని ఎంజుం ఇంగు కవర్వతు యాం నిలం ఇని నడువే మునివంజాబేయచ్చి ములైషు వైత్తాన్ ముడిషోడో తొళాయ్ పని నంజా మారదమే ఎమ్యతావి పని పూయియల్వే. 4వ పాశ్రం యొక్క అర్థము. రాక్షసి పూతన పాలను త్రాగిన స్వామి కిరీటము పైన ఉన్న తులసిని తాకుతూ వస్తున్న ఓ మలయ మారుతపు పిల్లగాలి, స్వామివారు అపహరించిన నా ఒంటరి మనస్సు ఎప్పుడో ఆ స్వామివారి వాహనమైన గరుత్మంతుడితో పాటే వెళ్ళిపోయినది. ఇటువంటి సమయంలో మా మధ్యన తిరుగుతూ మా ప్రాణములను వణిగించడం నీకు ధర్మమేనా? అద్భుతమైన చల్లని తులసి వాసనను పీలుస్తూ ఆహా, ఇది ఆ స్వామివారు ధరించినదే కదా అని మురిసిపోయే మనస్సు ఇప్పుడు మా వద్ద లేదే. తిరువిరుత్తమ యొక్క 5వ పాశ్రం. పని పియల్వాక ఉడయ్యా తన్వడయ్య ఇక్కాలమివ్వూరు పని మీ పియల్ వెల్లాం దవిరందు ఇరువీషుం అందన్నం తుళాయ్ పని పొయ్యల్ షోరం దడం గిన్ని మామై తీరతుకులాం పని ఉయ్యల్ వన్నన్ షొంగోలు వరునాన్రు తడావియతే. 5వ పాశ్రం యొక్క అర్థము. విశాలమైన పెద్ద పెద్ద కన్నుల ఈ పిల్ల యొక్క విరహపు కాంతి వల్లనేమో చల్లగా వీచే ఉత్తరపు గాలి కూడా వేడి సెగలై వీస్తున్నది. చిగురించిన అందమైన తులసి చలదనము కూడా ఆ మంటను పోగొట్టుకోలేకపోతున్నది. మేఘవర్ణుడు వంటి చల్లని వర్షక మేఘము బోరున కురుస్తూ తన సహజమైన ఆకారమును కోల్పోతున్నది. తిరువిరుత్తమ యొక్క 6వ పాశ్రం. తడావియాంబుం మురింద శేషశిలై களம்போகவிட்டு கடாயின கொண்டு வல்கும் வள்ளி ஈதேனும் அசுரர்மங்க கடாவிய வேக வரவை இன்பாக்கன் மத்தன் செங்கோல் நடாவிய கூத்தம் கண்டீருயர் కామింగల్ జ్ఞానతుళ్ళే. వంగిన బాణములను విరిగిపోయే విల్లును పట్టుకొని తిరిగే రాక్షసుల పాలిటే మృత్యువై వేగముగా గరుత్మంతుడిని నడిపే స్వామిపై మదనుడి ప్రతాపముతో విరహముతో కళ్ళతప్పి సన్నబడిన
ఈమె వలె కాకుండా మీరు మీ ప్రాణములను కాపాడుకోండి. తిరువిరత్తం యొక్క 7వ పాసురం. ஞாலம் பனிப்பா சிரித்து நன்னீரிட்டு காழ்ச்சிதைந்து நீல் வல்லேர் போரா நின்றா வானமிது திருமாலே கோலம் சுமந்தோ விரிந்தார் கொடுமை குளரு தன்பூம் కాలం గొల్లు మరియేన్ వినయాటి ఏన్ కాంగిన్రవనే. ఈ పెద్ద పెద్ద ఎద్దులు నల్లని కాళ్ళగిట్టలతో నేలను తన్నుతూ ఒకదానితో ఒకటి పోరాడుతున్నట్లుగా లోకాన్ని వణికిస్తూ ఉరుముతో తిరుగుతున్న ఈ వర్షపు మేఘములు నా స్వామి రంగులో ఉంటాయి అని తెలిసి కూడా ఆకాశంలోకి తలెత్తి చూడలేకపోతున్నాను. అయ్యో అని విరహపు బాధతో అరుస్తున్న ఈమె అంటున్నది. తిరువిరత్తం యొక్క 8వ పాసురం. காண்கின்றானகளும் கேட்டின்றானகளும் காணில் இந்நாள் தப்பான் கொன்றவாடார் வயல்கின்றன இதெல்லாம் அறிந்தோமான் கொன்றமேந்தி தன் மாமலை வேங்கடத்து ஒம்பர் நம்புன்ஷேன் குன்றம் சென்று పొరుల్బడై పాల్గత్తి తిన్ననవే. ఇన్నాళ్ళు మాకు తెలిసినది వేరు, కానీ ఇప్పుడు ఆ తిరుమల వాసులు వివరించి చెప్పిన తరువాత జరుగుతున్న వాటిని మేము కూడా అనుభవించగలుగుతున్నాము. తిరువిరత్తం యొక్క 9వ పాసురం. తీంబొంలొడర్ నొతినేమి ఎంగిల్వర్ విన్నాడనయ్యా வம்பு மணிவெள்ளையாரே பிரிவவர் தாம் இவையோ கம்பு அமலம் கருங்குட ராடி வேணுமொத்து அரும்பி వంబు ఉంగవళై మడమాన్ విలక్కిండ్రా మాయితళే. దృఢమైన ప్రకాశవంతపు చక్రముతో విలసిల్లే ఐశ్వర్యవంతుడైన నా స్వామి నివసించి ఆ అద్భుత వైకుంఠములో అందముగా విరబోసిన ఓ పెద్ద పొలదీగ, ఆ స్వామివారిని ఎడబాసి ఎవరు ఉండగలరు? ఆ ఎడబాటును తట్టుకోలేక ఇవిగో నా కన్నులు చూడు, వికసించిన కలువల వలె విచ్చుకొని నల్లని కాంతిని పొంది వాటి నుండి తెల్లని ముచ్చపు కన్నీరు జలజల జారుతుండగా లేడు చూపల వంటి నా మృదువైన కలువ కన్నులు ఎర్రబడి అందమైన పూలతీగ యొక్క పెద్ద పెద్ద ఆకుల వలె ముడుచుకుంటున్నవి. తిరువిరత్తం యొక్క 10వ పాసురం. మాయోన్వడ తిరువెంగడ వన్నాడ వల్లి కొడికాళ్ நோயோ உரை கிளும் கேட்கின்றீர் உரை ஈருணுமது வாயோ அதுவென்றியல் வல்வினை ஏனும் கிளியும் ஏக்கும் ఆయో ఆడం తోండయ్యై అరయ్యో ఇతరి వరితే. తిరుమల పక్కన నివసించే పడుతుల్లారా, పాపాత్మరాలని అయిన నేను ఆ మాయాల లోడుడు పెడుతున్న బాధ గురించి మీకు ఎంత చెప్పినా ఎందుకు వినట్లేదు? మీది అసలు నోరేనా? ఏమిటా గొంతు? ఎంతసేపు మీరు మీ మాటలు మీవేనా? నేను నా చిలక ఎంత దీనముగా మా బాధను చెబుతున్నా మీకు అర్థం కావడం లేదా? తిరువిరత్తం యొక్క 11వ పాసురం. అరియానయామీన్రు నా కాంగిన్ర నా కண்ணన్ విన్ననయ్యాయ్ பிரியன காத்தம் பொருட்கோ பிரிவென ஞாலம் எய்தற்கு உரியன ஒன்முத்தும் பொன்னம் எந்தி ஒரோ கொடங்கை பிரியன கைண்டல குளம் இமையோ வந்து వేరుకిండ్రవే. 11వ పాసురం యొక్క అర్థము. అందనంత దూరములో ఉన్న వైకుంఠమును వశపరుచుకున్నట్లుగా ఈ లోకములోని మనల్ని కూడా వశపరుచుకున్న ఆ శ్రీకృష్ణుడు తిరిగి వస్తాడని బంగారపు కన్నీటి చుక్కలు నిండిన పెద్ద పెద్ద చేపల వంటి చారడెంత కన్నులతో ఆ స్వామిని ఎడబాసి ఉన్న మేము ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నాము. తిరువిరత్తం యొక్క 12వ పాసురం. పేరుకిండ్రదు మణిమామై பிறங்கி அள்ளல் வயலை ஊறுகின்றது கங்குள் ஓழி களே இதழெல்லாம் எனவே ஈருகின்றா சக்கரத்து எம்பெருமான் கண்ணன் தண்ணம் துளாய் ஷாருகின்றான் நெஞ்சினார் తండువోనా తనివళమే. 12వ పాసురం యొక్క అర్థము. చీల్చే చక్రము కలిగిన నా స్వామి చల్లని తులసిని ధరించిన ఆ శ్రీకృష్ణుడిని కోరుకుంటూ భక్తి నిండిన నా మనసు వెడుతూ నాకు మిగిల్చిన ఈ సంపదతో నా శరీరము కాంతి విహీనముగా మారి గుబురుగా పెరిగిన నా జుట్టు నన్ను బాధ పెడుతూ ప్రతి రాత్రిని ఒక పెద్ద యుగం వలె చేస్తున్నది. తిరువిరత్తం యొక్క 13వ పాసురం. తనివళల్ செங்கோல் நடாவு தளல்வாய் அருஷோ அவியா பனிவளர் செங்கோல் இருள்வி திறந்தது பாருமணதும் துணிவளர் காத்தல் துளாயை துளாவு தன்வாடை தடிந்து இனிவளை காப்பா வராரை என்னை
ಯೋಳಿ ಕళ్ళు ఏర్వననేవే. ఎదురులేని కిరణములతో వెలుగుతున్న సూర్యుడు అస్తమించగానే వేగమును పెంచుతూ వచ్చిన చీకటి ఈ లోకమంతా చేరిపోయినది. భక్తితో సమర్పించే తులసిని తాగుతూ వీచే చల్లని ఉత్తరపు గాలి యుగ యుగములుగా నన్ను చీల్చి చెండాడుతున్నట్లు బాధ పెడుతున్నది. బాధతో సన్నబడిన నా చేతి గాజులను జారకుండా ఇక నన్ను కాపాడువారు ఎవరున్నారు? తిరువిరుత్తము యొక్క 14వ పాసురం. ஈர்வனவேலும் மண்சேலும் உயிர்மேல் மிளிரந்து வெய்யோ பேர்வனவோ வல்ல தைவனல் வேள்கணை பேரொளியே சோர்வனம் நில்ஜோடாறு வீடுமேனி எம்மான் விஷும்போர் தேர்வன தைவ மண்ணீர் కన్నో ఎచ్చళం కయలే. 14వ పాసురం యొక్క అర్థము. మదనుడి బాణముల అందమైన అనుభూతి కాంతులు పదునైన రంపపు ఈటలే నా ప్రాణములను తాకుతుండగా కదులుతున్న ఇవి అందమైన చేపలా? కావు. నీలి శరీరపు కాంతి కలిగిన నా స్వామి యొక్క పరమపద వైకుంఠమును వెతుకుతూ గిరగిరా తిరిగే అందమైన నా కన్నులు. తిరువిరుత్తం యొక్క 15వ పాసురం. కైలోను కంగిలెన్ర களிறு வினிவிரன்னித்தீர் அயலோர் ஐரிலும் ஈத்தென்னவாறே கடல் வரந்து பொயிலோடு உலாம் கொண்டல் வண்ணன் புனவேங்கடத்து எம்மொடையும் పైలో వేలేరు కొల్లై కాకిండ్ర నాళం పలవలనే. కడలిలోని నీటిని కబళించి చినుకులతో తిరిగే మేఘపు రంగువో నా స్వామి పూల తోటలు నిండిన ఆ వెంకటాద్రిపైన పెద్ద ఏనుగు వలె వచ్చి నిల్చున్నాడు అని తెలిసి తెలవగానే చేపల వంటి నా నల్లని కన్నులతో ఎన్నో రోజులు దొడ్డిదారిన కాపు కాసి చూసి నా స్వామి కనబడక అక్కడ ఉన్న వారందరినీ అడిగితే ఏమో మాకు తెలియదని చెబుతున్నారు. తిరువిరుత్తం యొక్క 16వ పాసురం. పలపల ఊళి కళాయిడం அன்றி ஓர் நாளிகையே பலபலக ஊரிட்ட கூறாயிடம் கண்ணன் விண்ணன் யாய் பலபல நாள் அம்பர் கோடிலும் நீங்களும் யாம் వెళుతుం పలపల శూళుడైతు అమ్మవాళి ఇప్పైరుదువేలే. కృష్ణుడిని విడిచిపెట్టిన భాగ్యవంతులారా, ఇష్టమైన వారిని విడిచిపెట్టి మీరు ఇన్ని రోజులు ఎలా ప్రశాంతంగా బతుకుతున్నారు? కృష్ణుడిని విడిచిపెట్టి ఉండలేని మేము ఒక్క గడియలోనే అణవంతకాలము కూడా ఎన్నో యుగములైనట్లుగా ఈ నిండు చీకటిలో బాధపడుతున్నాము. తిరువిరుత్తం యొక్క 17వ పాసురం. இரடு விருந்தாலன்னம் மானீர் திரை கொண்டு வாழியரோ இருள் பெரிந்தார் அம்ப தேர்வழி தூரல் அரவணை மேல் இருள் விரி நீலன்கரு ஞாயிறு சுடர் கால்வது போல் இருள் விரி சோதி பெருமான் உரையும் எரிகடலே. పదిహేడవ పాసురం యొక్క అర్థము. అస్తమించిన సూర్యుడి వలె ఉన్న స్వామి ఎగసిపడే అలల కెరటముల మధ్యన శయనించాడని అనుక్షణము ఆనందపడుతున్న ఓ గొప్ప సముద్రమా, తెల్లని నీ పెద్ద పెద్ద అలలతో కక్కినట్లుగా వ్యాపించిన ఈ నల్లని చీకటిలో రథముపై వెళ్ళిన నా ప్రియుడి దారిని చెరపకు. తిరువిరుత్తం యొక్క 18వ పాసురం. கடல் கொண்டு எழுந்தத்து வானம் அவ்வானத்தை என்று கடல் கொண்டொழிந்தாவதனாலிது கண்ணன் மண்ணும் விண்ணும் கடல் கொண்டு அளந்த காலங்குலோ புயர் காலங்குலோ கடல் கொண்ட கண்ணீர் అరువి చెయ్యా నిற்கும் కారి கையே. 18వ పాసురం యొక్క అర్థము. కడలి నీటిని మృంగి ఆకాశంలోకి లేచి నిండు నీటి సముద్రము వలె వర్షిస్తున్న గొప్ప మేఘములారా, ఇది వర్షాకాలమా లేక భూమిని ఆకాశమును మింగిన ప్రళయకాలమా? ఏదేమైతేనేమి విరహ బాధతో ఈ సుందరి కంటిలోని కన్నీరు కడలిని మించిన కాలువలై ప్రవహిస్తున్నవి. 19వ పాసురం. కారకయ్యార్ నిறை కాపవర్ யாரென்று காறுகொண்டின்னே மாறிகை ஏறியறை எடுங்களத்தும் வாழியரோ ஷாரிகை உள்ளரந்தண்ணம் துளாயிரை கூய அருளார் ஷேரிகை ஏறும் பழியாயில் విలైందదు ఎన్షిన్ మొళిక్కే. 19వ పాసురం యొక్క అర్థము. నన్ను ఎదిరించే మనగాడు ఎవరు అన్నట్లు ఉరుముల మెరుపులతో అట్టహాసము చేస్తూ వర్షిస్తున్న ఈ మేఘముల మధ్యన చల్లని తులసిని ధరించి వేగముగా వెళ్ళే పక్షిని వాహనముగా కలిగిన
స్వామిపై విరహపు వేదనతో మాట్లాడలేకపోతున్న నాపై అయ్యో అని జాలి పడకుండా వేలును చూపెడుతూ ఈ ఊరివారు నన్ను నిందిస్తున్నారే. తిరువిరుత్తం యొక్క 20 పాసరం. சின்மொழிநோய் மொழியோ களிபெரும் தெய்வமே இன்னோய் இனதென்று இல்மொழி கேட்கும் இளந்தையா மன்றி தூவேல் நில் நீ என் மொழி கேண்மின் என் அமனை மீர் உலகில் முண்டான் சொல் மொழி மாலை ఎంతన్నం తుళాయి కొండు షోటుమినే. 20వ పాసరం యొక్క అర్థము. నా తల్లుల్లారా వినండి, ఇది అని చెప్పరాని ఈ విరహపు వేదన చాలా పెద్ద దేవుడి వలన కలిగిన మధురమైన బాధ. ఇది క్షుద్ర బాధ కాదు. నా బాధ పోవాలంటే 7 లోకములను మింగిన స్వామి యొక్క దివ్యనామములను చెబుతూ ఆ స్వామి ధరించిన అందమైన తులసిని తెచ్చి నాకు చుడితే చాలు. నా స్వామి, ఓ నా స్వామి, ఆగు ఆగు.